హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ ఫిట్ విత్ మను. ఈరోజు నేను ఏం చూద్దాం అనుకుంటున్నాను అంటే నార్మల్గా ఇడియప్పం చేసుకుంటారు కదా. ఆ ఇడియప్పం నార్మల్గా రైస్ పౌడర్తోని లేదా రైస్కి సంబంధించిన దాంతో చేసుకుంటారు, బియ్యం పిండి దాంతో. కాకపోతే నేను ఇక్కడ ఆ ప్లేస్లో జోవర్ యూస్ చేసి ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. సో డైటింగ్ చేసేవాళ్ళు రైస్ పౌడర్ ఇవి యూజ్ చేసే బదులు జోవర్ యూజ్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కదా. సో అలా అని చెప్పి నేను జోవర్తో ఎలా వస్తుంది అని అయితే ట్రై అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్లో చూపిస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఆ ప్యాన్లో 2/3 కప్ ఉంటుంది కదా, దాంట్లో వాటర్ అనమాట. వాటర్ ఎంత తీసుకున్నాను అంటే అరౌండ్ 2 కప్స్ తీసుకున్నాను 2/3 కప్తో. అండ్ దాని తర్వాత వాటర్ అనేది కొంచెం వేడవ్వాలి అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్ అనేది మంచిగా బాయిల్ అవ్వాలి. ఆ లోపు మనం జోవర్ ఉంటుంది కదా, ఆ పిండి తీసుకుందాము. జొన్న పిండి ఉంటుంది కదా, ఇది జొన్నలు వేయించి పట్టు పెట్టుకున్న పిండి అనమాట. ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటాను. సో ఇది వచ్చేసి 1 కప్ ఉంటుంది కదా, ఆ కప్తో 2 కప్స్ తీసుకున్నాను. ఒక కప్ క్వాంటిటీ లాగా ఆ కప్తో 2 కప్స్ తీసుకొని వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత డైరెక్ట్ దాంట్లో వేసేసి లిడ్ పెట్టి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. అండ్ ఇలా కుక్ అయిన తర్వాత దీన్ని ఇంకా మొత్తం కలుపుతూ ఉండాలన్నమాట. ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదు. సో ఇలా మొత్తం ఏ లమ్స్ గడ్డలు అనేవి లేకుండా మొత్తం కలుపుకోవాలి. ఫైనల్గా ఇలా గట్టిగా మొత్తం పిండి పిసుక్కునేలాగా అయ్యేంత వరకు కలుపుకొని ఇప్పుడు పక్కకి ప్లేట్లో అయితే తీసేసుకున్నాను అనమాట. అండ్ ప్లేట్లో తీసుకొని మనం పిండి ఎలా పిసుక్కుంటామో అలా మొత్తం కొంచెం కొంచెం ఆయిల్ ఆరెల్స్ కొద్దిగా వాటర్ ఏదైనా పర్లేదు, అలా చేతికి అద్దుకుంటూ మనం నార్మల్గా చపాతీ పిండి ఎలా పిసుక్కుంటామో అలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇలా కొంచెం దొడ్డుగా ఉన్న మురుకులు చేసుకుంటాం కదా, ఆ బిళ్ళ తీసుకున్నాను. అండ్ దీనికి మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, సో దట్ ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. మీకు కావాలి అనుకుంటే ఇంకా సన్నది కూడా పెట్టి చేసుకోవచ్చు. నేనైతే కొంచెం దొడ్డిది పెట్టి చేసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే సన్న మురుకులు చేసుకుంటాం కదా, అది కూడా పెట్టి ఇలా మనం నార్మల్గా మురుకులు ఎలా ఒత్తుకుంటామో అలానే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, నేను దాంట్లో చేసుకున్నాను అనమాట. దానికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాను లైట్గా. అండ్ దానిపైన మనం మురుకులు ఎలా ప్రెస్ చేసుకుంటామో అలానే పల్సగా ప్రెస్ చేసుకొని కుక్ చేసేసుకోవడమే. నేను ఇలా నార్మల్ మీడియం మనం మురుకులు ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాను. ఇలా కాదు మాకు సన్నగా కావాలి అంటే సన్నగా కూడా చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ క్వాంటిటీ అయితే చాలా మందికి వస్తుంది, నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఇడ్లీ పాత్రలో ఎలా పెట్టుకుంటామో ఇడ్లీలు అలానే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 25 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ నార్మల్గా హై ఫ్లేమ్లో ఆరెల్స్ మీడియంలో పెట్టుకొని ఆ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టోటల్గా 25 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ దాని తర్వాత ఇలా డైరెక్ట్గా తీసుకొని తినేయడమే అనమాట. దీంట్లో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లేదంటే వాటరీగా ఉంటాయి కదా లిక్విడ్ కర్రీస్, అలాంటివి వేసుకొని తింటే అయితే చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ట్రై చేయొచ్చు, ఆరెల్స్ డైటింగ్లో ఉండేవాళ్ళు ఆఫ్టర్నూన్ తినొచ్చు, ఈవినింగ్ ఎప్పుడైనా తినొచ్చు. అబ్బా ఇది టేస్ట్ కూడా చాలా బాగుందనమాట. సో డైరెక్ట్గా ఇలా తీసేసుకొని కర్రీ వేసేసుకొని తినేయడమే. అండ్ దీంతోపాటు నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. ఇది నార్మల్గా అందరికి తెలిసే ఉంటుంది. సో మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బీన్స్, క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అండ్ పొటాటో
క్యారెట్, ఒక టమాటో అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని కుక్కర్‌లో వేసేసుకున్నాను. సో దట్ ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం పట్టదు అని చెప్పేసి. ఎందుకంటే డైటింగ్‌లో ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్‌గా చేసుకోవాలంటే టైం ఎక్కువ తీసుకోలేము. ఎందుకంటే మన కుక్కర్‌కి సెపరేట్‌గా చేసుకోవాలి కాబట్టి, ఇలా ఈజీగా చేసేసుకుంటే టేస్ట్ బావుంటుంది. అండ్ తినడానికి మంచిగా అనిపిస్తుందనమాట. సో, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని కుక్ చేసేసుకున్నాను. సో, ఫస్ట్ ఆనియన్స్ అనేవి ఒక 50% కుక్ అయిన తర్వాత పసుపు వేసేసుకొని, ఇక్కడ కొంచెం లేట్‌గా కుక్ అయ్యేటివి అంటే ఆలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇక్కడ దీంట్లో ఇలా కుక్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అండ్ దాని తర్వాత లాస్ట్‌లో ఈజీగా కుక్ అయిపోయేవి ఉంటాయి కదా! టమాటో అండ్ క్యాప్సికమ్. ఈ 2 కూడా వేసుకొని ఒక్కసారి అలా కలుపుకున్నాననమాట. ఒక 1 మినిట్ ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సినంత కారం, ధనియా పౌడర్, సాల్ట్, ఇంకేమైనా గరం మసాలాస్ కావాలంటే అన్నీ యాడ్ చేసుకొని, కలుపుకొని వాటర్ అనేది పోసేసుకున్నాను. ఇందులో వాటర్ క్వాంటిటీ అంటే ఆ వెజ్జీస్ అన్నీ మునిగేంత వరకు పోసుకున్నాననమాట. స్పెసిఫిక్‌గా వాటర్ ఇన్ని అని అయితే తీసుకోలేదు. అండ్ ఆ తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత తీసి ఒక 5 అంటే లిడ్ తీసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి సరిపోతుంది. అండ్ ఇక్కడ ఫైనల్‌గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, ఇక్కడ జోవర్ ఇడియప్పంలోకైతే ఈ కర్రీ అయితే చాలా బావుంది టేస్టీగా. సో, ఇలా పెట్టేసుకొని డైరెక్ట్‌గా తినేయడమే అనమాట. మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి కదా జొన్న పిండితో. ఎందుకంటే రైస్ తీసుకుంటే కొంచెం క్యాలరీస్ అనేవి ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తాం. అదే రైస్ ప్లేస్‌లో ఇలాంటి జోవర్ లేదంటే ఇంకేమన్నా మిల్లెట్స్ యాడ్ చేసుకుంటే, ఏ మిల్లెట్స్ యాడ్ చేసుకున్నా సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ జోవర్ ప్లేస్‌లో కావాలి అనుకుంటే మీరు రాగి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఇలా కంప్లీట్ చేసేసాం.